మన్నేటికోట. నా పేరు కనికరము. మా కోడలకైతే గర్భిణి వచ్చింది. వస్తే ఆరో నెలన స్కానింగ్ తీస్తే అమ్మాయికి బాత్రూమ్ కూర్చునే హోల్ లేదు. బాత్రూమ్ కూర్చునే హోల్ లేకపోతే డాక్టర్ అమ్మ మాకు భయంకరంగా చెప్తే మేమేమనుకున్నాము, తైలాభిషేకానికి పోతే మాకు స్వస్థత కలిగిద్ది, ఈ సాక్ష్యం దేవుడి దగ్గర చెప్పాలి, మేము సంఘంలో చెప్పాలా, జరిగిన చోట చెప్పాలని మేము అనుకున్నాము. 7 దిక్కల సిలువలు వేయమంటే నేను ఒక్క దిక్కడే 7 సిలువలు వేసాను. బాత్రూమ్ కూర్చోకపోతే ఎందుకు కూర్చోలేదని మా పెద్ద కోళ్ళ పోయి చూస్తే అరిచెయ్యుండట్టుంది, హోల్ లేదు, హోల్ బూడిపోయింది. కడుపులో ఉన్నప్పుడే చెప్పారు హోల్ లేదని. అయినా మేము నమ్ముకున్న దేవుడు మమ్మల్ని అర్థం చేయడని మేము అట్టే ఉంచుకున్నాక 10 గంటలకు కానిపోయితే 5 గంటల దాకా బాత్రూమ్ కూర్చాలా. ఏందని పోయి చూస్తే మామూలుగా మన అరిచెయ్యుండట్టు ఉంది, ఇలా ఉంది. అమ్మాయికి హోల్ లేదు. లేకపోతే మేము చేసింది హిందువుల్లో, వాళ్ళు దేవుని గుర్తెరగల, వాళ్ళకి తెలియదు అసలు ఈ సాక్ష్యాలు ఏందో. నేను గబగబా పోయి, అయ్యా యేసయ్యా ఇది ఎందుకు జరిగిందో, ఇది మాకు ఒక చిన్న సాక్షిగా నిలబెట్టుకోవాలని చేశారేమని పోయి 7 దిక్కలు వేయాల్సిన సిలువ 7 దిక్కలు వేయకుండా ఒకే దిక్కడ నాకు గబగబా పోయి నేను సిలువలేసి పోయి బెడ్ మీద పొనుకునేలేకి ఇంకో కాసేపటికల్లా ఆ హోల్ కింద బాత్రూమ్ వచ్చింది. పిల్ల హుషారుగా ఉంది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.